హలో గైస్, మరికొన్ని గంటల్లో ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క ఆక్షన్ అయితే జరగబోతుంది. సో ఈ ఆక్షన్ అన్ని టీముల కంటే తెలుగు టైటన్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకున్న స్టార్ రైడర్లందరినీ కూడా ఆక్షన్లో విడిచిపెట్టేశారు. D1 ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఎవరిని తీసుకోబోతుంది, అంతేకాకుండా తెలుగు టైటన్స్ యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీకు ప్రో కబడ్డీకి సంబంధించి చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన L5 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క ఆక్షన్ అయితే ఈసారి చాలా రసవత్తంగా ఉండబోతుంది. ఎందుకంటే చాలా టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లు అయితే ఈ ఆక్షన్లోకి వచ్చారు. సో ఆక్షన్ అయితే చాలా రసవత్తంగా ఉండబోతుంది. అంతేకాకుండా ఈసారి తెలుగు టైటన్స్ అయితే ఎక్కువగా యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ని టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళైతే బిగ్ నేమ్స్ ఉన్న ప్లేయర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. మహా అయితే పవన్ కుమార్ శరావత్, విజయ్ మాలిక్ వీరిద్దరిపై ఖచ్చితంగా FBM కార్డ్ యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా FBM కార్డ్ యూజ్ చేయాలనుకుంటే ఈ ఇద్దరిలో ఒకరిపై FBM కార్డ్ యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ లో దేవాంగ్ దలాల్ అలాగే మహమ్మద్ రిజా ఇద్దరు కూడా చాలా ఎక్కువ ప్రైజ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దేవాంగ్ దలాల్ లాస్ట్ టైం అయితే హైయెస్ట్ రైడ్ పాయింట్లు అయితే సాధించాడు. అంతేకాకుండా మహమ్మద్ రిజా 81 ట్యాకిల్ పాయింట్లు అయితే సాధించాడు. సో ఇద్దరికి కూడా ఈ ఆక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈసారి తెలుగు టైటన్స్ ఎవరిని బై చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.